తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికల సమరం ముగిసింది. ఇక సమరంలో ఎందుకంటే వీటిలో యుద్ధంలో గెలిచింది ఎవరు అంటే దాదాపుగా ఇక మేమే గెలిచినామని చెప్పి మొన్నటి వరకు మేము గెలుస్తాం అని అన్నారు. ఇప్పుడు మాత్రం చాలామందికి కూడా ఆశలు చిగురించినాయి, ఫలించినాయి అని కాకుండా మొత్తానికైతే మేము సర్పంచ్లుగా రేపు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నాయకులు అనేక మంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయ్యారు. మరి అందులో చాలా వరకు కూడా కడుపేదరికంతో వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అందులో భాగంగానే ఏదైతే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం పరెడ్డిగూడెం గ్రామానికి సంబంధించినటువంటి దాంట్లో సర్పంచ్గా ఒక సుతార్ మేస్త్రి పని చేసుకుంటూ వ్యవసాయ కూలీగా ఉంటూ, ఎందుకంటే ఆయన క్లియర్గా ప్రచారంలో కూడా ప్రజలు అంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే వ్యవసాయ కూలీగా చేసుకుంటూ రాజకీయాల్లో కంటే ఇప్పుడు ప్రజాసేవ కోసం వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ఏదైతే కేతేపల్లి నర్సయ్య గారు మనతో పాటు ఉన్నారు, సర్పంచ్. మరి ముందుగా కంగ్రాచులేషన్స్ అండి సర్పంచ్గా గెలిచినందుకు. మరి ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు మామూలుగా కూలీ పని చేసుకుంటూ వ్యవసాయం మీరు ఎంత చేస్తూ ఉంటారు ఇక్కడ? 15 ఎకరాలు. మరి ఈ వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ సుతారు పని చేసుకుంటూ ఒక సర్పంచ్గా కావాలనేటటువంటి నేను అయితే అన్న నమ్మకం మీకు ఎట్లా కలిగింది? వాస్తవానికి నేను ఎప్పుడు అనుకోలేదు సార్ ఎలాంటి అవకాశం వస్తుందని. అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకోవాలని నేను గట్టి నిర్ణయం తీసుకున్నా. కష్టపడి పైకి వచ్చి నేను ఇలా ఎదగలిగిన, ఇంతవరకు రాగలిగిన. నా మీద నమ్మకంతో ప్రజలు, గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ పెద్దలు అందరికీ నాకు సహకరించి నాకు సీట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకటి దాని నుంచే మీరు సర్పంచ్ అంటే మద్దతు ఇచ్చిందా, లేదంటే మిగతా పార్టీలు కూడా ఏమైనా కలిపి? సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే సింగిల్గా వచ్చింది నాకు. ఆ అవకాశాన్ని నేను వినియోగించుకున్నా. దానికి కూడా నాకు గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరించారు. అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా. నేను మరి ఇప్పుడు చాలా వరకు కూడా రాజకీయాలు చేయాలంటే అప్పుల పాలవుతారు అనుకుంటారు కొంతమంది. మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఇవాళ ఇన్ని ఎకరాలు కౌలుకు బట్టి కష్టపడి అంటే రెక్కల కష్టం మీద బతుకుతా ఉన్నటువంటి మీరు ఇప్పుడు ప్రజాసేవ కోసం వచ్చిరు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంది మొత్తానికి? మీకు ఏమైనా కొంతమంది ఎమోషనల్ అయితే ఉంటారు, కొంతమంది ఎట్లా అనిపిస్తూ ఉంది ఇట్లా కావడం? ఎమోషనల్ అంటూ అయితే ఉంటారు, కాకుండా మనం అందరిని కలుపుకొని తిరగలగాలని ఆలోచనతో దిగిన నేను. కానీ కొందరికి ఉంటారు కదా సార్ ఎక్స్ పార్టీ వాళ్ళు, అయినా కానీ మనం పట్టించుకోకుండా గ్రామాన్ని అభివృద్ధిలో చేయాలని ఆలోచనతో నేను ఉన్నాను. అంటే ఇప్పుడు ఒక సర్పంచ్గా గెలిచిన తర్వాత కొంతవరకు ఊర్లలో ఏముంటుంది అంటే రాజకీయాలు, వాడు నా పార్టీ వాడు కాదు, ఈ నా పార్టీ వాడు కాదు అనేటటువంటి కొన్ని ఊర్లలో నడుస్తూ ఉంటాయి. మీరు సర్పంచ్గా నర్సయ్య గారు పరెడ్డిగూడెం గ్రామాన్ని ఎట్లా తీర్చిదిద్దబోతా ఉన్నారు? అంటే పార్టీలు, క్యాండిడేట్లు వ్యక్తిగతంగా నాకు వేసిండా, లేదంటే ఇంకొకరు అట్లా చూసేటటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ప్రజలందరినీ ఒక రకంగా చూస్తారా? అలాంటి అవకాశం ఏం లేదు సార్. అందరూ ఒక కుటుంబం, మనం ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు, కానీ అందరిని కలుపుకొని పోవాలనేది నా ఆలోచన. ఊరిని కూడా బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి నేను ముందడుగు వేయగలిగిన. ఒకే కుటుంబం లెక్క. అంటే ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు దాదాపు గ్రామాల్లో చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు చూస్తే చిన్న చిన్నగా ఉన్నాయి, సీసీ రోడ్లు కానీ కొంత సీసీ రోడ్లకు పక్కన బేస్ లేకుండా ఉన్నది. అంటే ఏదైనా టిప్పర్లు కానీ అట్లా వస్తే మరి అన్ని కూలిపోయే ప్రమాదం ఉంటుంది. మరి ఇప్పుడు కొత్త రోడ్ల పైన లేదంటే ఆల్రెడీ ఉన్న రోడ్లను కూడా బాగు చేసేటటువంటి కార్యక్రమాలు అంటే ఎట్లాంటి కార్యక్రమాలు మీరు చేద్దాం అనుకుంటారు సర్పంచ్గా? సార్ అంటే ఉన్న రోడ్లన్నీ కూడా పరిశీలించి వాటిని కూడా రిపేర్ చేస్తాం, కొత్తగా కూడా చేయాలనే ఆలోచన. అంటే ఇంకేమేం చేద్దాం అనుకుంటారు గ్రామానికి స్కూల్ బిల్డింగ్ ఇబ్బందిలో ఉంది, దాన్ని చేయాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, నిరుపేదలకు. ప్లస్ పింఛన్ లేని వాళ్ళకి పింఛన్లు ఇచ్చే మార్గం చేయాలి. ఇంకోటి ఏంటంటే వికలాంగులకు కూడా కొంచెం ఏదైనా విధంగా సాయం చేయాలనే ఆలోచన. ఎట్లా మరి అంటే మీరు కుటుంబ బలం ఉందని ఎట్లా అసలు ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది సర్పంచ్ అయిన తర్వాత? సార్ నేను ప్రజలనే నమ్ముకున్నా సార్. ప్రజలనే నమ్ముకున్నా. మా ఇంటి గల్లలో కూడా నాకు అందరు సహకరించారు బాగానే, ఊరు ప్రజలు కూడా బాగానే సహకరించారు. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక పాప, ఒక బాబు. ఇక్కడ మీరు ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వ పాఠశాలనే మీరు చదివిస్తారని చెప్పారు పిల్లల్ని. అంటే అంత నమ్మకమైంది ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారా? ఇప్పటికైనా మంచి తీర్చిదిద్దాలని ఆలోచన ఉందా? తీర్చిదిద్దాలనే ఆలోచన సార్. ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఇక్కడ ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, నాయకులు అయ్యారు, చాలా విధాలుగా ఉన్నారు. కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండగలిగిన వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదవగలుగుతారు. అయినా కానీ ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నంత చదువు ప్రైవేట్ విద్యలో లేదు సార్. మొత్తానికి అయితే స్కూల్ని డెవలప్ చేస్తారు మీరు కంకణ. అంటే ఇప్పుడు లైబ్రరీ లాంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా? పిల్లల చదువు పైన మీరు ప్రత్యక్షంగా చూసిరు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, గ్రామాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన మీకు ఒక అవగాహన ఉంది. పిల్లల చదువుకు కానీ లేదంటే నిరుద్యోగ యువతకు కానీ మీరు ఎట్లా సహకారం చేద్దాం అనుకుంటారు సర్పంచ్ అయిన తర్వాత? పిల్లలకి కానీ నిరుద్యోగులకు కానీ ఏదైనా ఒకటి
ఒక విధంగా వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎదగాలనేది నేను ఆలోచన చేద్దామని అనుకుంటున్నాను సార్. సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తాను అందరికి. ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఆర్థికంగానా, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అందిస్తారా, ఎట్లా చేస్తారు? ఆర్థికంగా కాకుంటే వాళ్ళకి ఏమైనా మెటీరియల్ కావాలన్నా దాన్ని చేయగలుగుతానని ఆలోచన. అంటే దాతల సహకారంతోనే చేయగలుగుతారు. అంటే అవకాశం ఉంటే సర్పంచ్గా కూడా మీరు చేయగలుగుతా. ఇంకా అసలు గ్రామంలో ఇప్పుడు నిన్న మొన్నటి వరకు అంటే మీరు వ్యవసాయం చేస్తే ఇప్పుడు నాట్లు వేయక ముందు కానీ దున్నక ముందు కానీ మీరు సర్పంచ్ కాదు. ఇప్పుడు ఆడ మొత్తం నాట్లు వేపిస్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా మిమ్మల్ని? ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సార్. అంటే మామూలుగా రోజుకి 500 కూలి ఇస్తే ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వాలి అడుగుతారా? సర్పంచ్ అయినా ఇస్తా లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. అంతా మీ దాంట్లో నాటు వేపిస్తారా ఇప్పుడు? మొత్తం 15 ఎకరాలు కూడా 15 ఎకరాలు మొత్తం డైరెక్ట్ నాటు. అంటే డ్రమ్ సీడ్ వేయాలని అట్లాంటిది ఏం లేదు? అలాంటి ఆలోచన లేదు సార్. అంటే మాకు మొదటి నుంచి కూడా నాటు వేయాలనే ఆలోచనతోనే నాట్లు చేస్తున్నాం. మేము పొలం చేసిన కంచి ఇట్లా నాట్లు వేపించే ఓట్లు సంపాదించారా ఇప్పుడు నర్సయ్య గారు? మరి అలాంటిది ఏం లేదు సార్. అంటే ప్రజలు నన్ను నమ్మిరు, నేను ప్రజలు నమ్మిన. వాళ్ళు ఏమంటారు ఇవ్వాలి మరి మిమ్మల్ని? వాళ్ళు మీరు సర్పంచ్ అనేది చాలా సంతోషంగా ఉంది మీరు అని చాలా పొగడతలతో నన్ను పొగుడుతారు సార్. అయినా నేను పొగడకుండా దావత్ మంచిగా అడుగుతారు సార్. దావతలు అడుగుతారు, అడగకుండా ఎట్టుంటారు. కానీ మీ కుటుంబ సభ్యుల పరంగా మరి కానీ ఏమన్నా కొంచెం ఎందుకు మనకు ఈ రాజకీయాలు అనేటటువంటి అట్లాంటిది ఏమైనా ఉందా? ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మీకు సపోర్ట్ చేశారు? సభ్యులు కూడా సపోర్ట్ చేశారు సార్. నాకు అందరూ బరిలో నిలవని గెలవని గెలిపించారు అంతే. దిగిన నేను పూర్తిగా నిలబడ అనేది ధైర్యం ఇచ్చారు సార్ నాకు కూడా. నేను కూడా పూర్తిగా దిగాలని నమ్మకంతో ముందుకు అడిగేసిన. దాన్ని నాకు ప్రజలు చాలా సహకరించారు. నాయకులు కూడా చాలా సహకరించడం వల్ల నేను ఈ స్థాయిలో సర్పంచ్ గెలవగలిగాను. పోలింగ్ కూడా ఎందుకని మొత్తం 95% పైన రాలేదు? ఎందుకని గ్రామంలో ఏమైనా ఇబ్బందులు, వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఎట్లా పర్సంటేజ్ తగ్గడానికి కారణం ఏంది ఇక్కడ? సార్ 95% అయింది సార్. అయితే మిగతా వాళ్ళు అవుట్ ఆఫ్లో ఉన్నారు, రాకపోయారు. దాదాపుగా 90% ఓటింగ్ జరిగింది. మిగతా వాళ్ళు అవుట్ ఆఫ్లో ఉండటం వల్ల రాలేకపోయారు. మొత్తానికి ఎన్ని వార్డులు మీ హ్యాండ్ ఓవర్ అయినాయి? మాకు మొత్తం 8 వార్డులు సార్. 8 వార్డులలో 6 కాంగ్రెస్ వచ్చింది. మొత్తం వచ్చింది వన్ సైడ్ వచ్చింది. మరి ఇప్పుడు ఎట్లా మరి టీఆర్ఎస్ వాళ్ళని ఇంకో పార్టీ వాళ్ళు కానీ మీకు అసలు సీట్లు రాలేదు అనేటటువంటి కార్యక్రమం ఉంటుందా? ఇందాక మీరు అన్నట్టు కలుపుకొనే పోతారా? అలాంటిది ఏం లేదు, అందరూ కలుపుకొని పోవటం, అందరూ కలిసి ముందుకు అడిగేయాలని నా ఆలోచన. అది నీది నాది ఇది అనేది లేదు అనుకుంటే ప్రజాసేవ చేయలేము సార్. పార్టీ పరంగా మీరు ఏ రకంగా సపోర్ట్ దొరికింది? ఇప్పుడు గ్రామంలో రాజకీయాలంటే ఒకరు దించాలని చూస్తారు, ఒకరు ఎక్కేయాలని చూస్తారు, అనేక కుట్రలు కూడా నడుస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకెక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా నేనే కావాలి, లేదంటే ఇంకా నేనే ఉంటా అనేటటువంటి పెత్తనాలు ఉంటాయి. మరి మీ గ్రామంలో మీకు అందరు సహకరించారా? ఎవరైనా కావాలని ఏమైనా అడ్డుకట్టలు వేసే ప్రయత్నం చేసారా? అందరు సహకరించారు సార్. అందరూ సహకరించారు. ఎట్లా చూస్తాము ఈ గెలుపుని? ఈ గెలుపుని అంటే మా గురువుగారు సత్యనారాయణ రెడ్డి అని పోయిన ఎలక్షన్లో ఆయన పోటీ చేసి మరణించాడు. ఆయనకు ఆత్మశాంతి కోసం ఈ విజయాన్ని అంకితం చేయాలని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఆత్మశాంతి కోసం చేసిన గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. సపోర్ట్ చేశారు, చాలా చేసిన సపోర్ట్గా. ఆయన ఆశని మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చేసిన. అది కాకుండా ఆయన చనిపోవడంతో మా కాడ కాంగ్రెస్ పార్టీని పడేసారు అందరూ. అలాంటిది మేము 2024లో రేవంత్ రెడ్డి గారు సీఎం కావడానికి వచ్చిన టైంలో మేము పడిపోయిన పార్టీని నిలబట్టి చేయగలిగినాం. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పదవి ఉంటే 100 మంది వస్తారు. అంతేందుకు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సూర్యాపేట వచ్చినప్పుడు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా కొంతమంది సహకరించలేదు. అంటే పార్టీ పరంగా పార్టీ బలం వచ్చినాక అనేక మంది నాయకులు వస్తారు. మీరు మాత్రం పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఇలా గెలిచారు. ఎట్లా అనిపిస్తుంది ఇట్లాంటి సంఘటనలు అనిపిస్తాయి? ఇప్పుడు రేపు సర్పంచ్ పదవి ఉన్నా లేకున్నా ఎన్నో ఏళ్ళుగా మీరు రాజకీయాలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు సర్పంచ్ అయిన తర్వాత గ్రామాన్ని నాయకత్వం ఎట్లా ఉండబోతా ఉంది? సార్ నేను ఎప్పుడైనా ప్రజలకు అనుకూలంగానే ఉంటా. మొదటి నుంచి కూడా అనుకూలంగానే ఉన్నా. ఇప్పుడు కూడా అదే విధంగా అనుకూలంగా ఉండాలని ఆలోచన. 7200 న్యూస్ తరపు నుంచి పరెడ్డిగూడెం గ్రామ ప్రజలకి స్పష్టంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే క్లియర్గా వాళ్ళకు మీరు ఏదైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఒకసారి ఇవ్వండి. మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పరా? ప్రత్యేకంగా అంటే సార్ ఊరిని అభివృద్ధి చేయాలి, అందరికీ అనుకూలంగా. మీ గ్రామ ప్రజలకి తెలియజేయడం ఏమున్నదంటే ఊరిని అభివృద్ధిలో తీసుకుపోవాలి. ఎవరైనా కానీ అవతల వాళ్ళు యువతల వాళ్ళు అనేది చూడొద్దు. మనం చూడకుండా చేయాలనే నా ఆలోచనతోటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని.
ఇది మొత్తానికైతే క్లియర్గా ఒక సాధారణ కూలీ పని చేసుకునేటటువంటి వ్యక్తి ఈరోజు సర్పంచ్ అయిందంటే దానికి కారణం ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ కానీ లేదంటే నాయకత్వం గతంలో తిరిగినటువంటి విధానంలో కార్యకర్తలు కష్టపడితే విజయం తప్పక వరిస్తుందని చెప్పడానికి ఉదాహరణ ఇది. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ కూడా సుతారు పని చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇవాళ రేపు ఏదో లక్షలు పెట్టాలి అది ఇది అని కాదు, ప్రజాభిమానం ఉంటే ఎవరైనా కుర్చీ దిగి రావాల్సిందే అని చెప్పి నిరూపించండి ఈరోజు నర్సయ్య గారు, కేతేపల్లి నర్సయ్య గారు క్లియర్గా నిరూపించినటువంటి పరిస్థితి ఉంది. ఇది మరి క్లియర్గా చూడవచ్చు. ఒక వ్యవసాయ కూలీగా ఉండి వ్యవసాయం బయట వ్యక్తుల దగ్గర నుంచి కౌలుకు తీసుకొని పట్టి పొలాలను పండించుకుంటూ కష్టపడుతున్నటువంటి ఒక కష్టజీవి ఈరోజు సర్పంచ్ అయ్యిండు. ఈ కష్టాన్ని చూసినటువంటి వ్యక్తిగా ఏదైతే పరెడ్డిగూడెం గ్రామంలో సస్యశ్యామలంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీలు కాదు, మా అంతా ఒకటే కుటుంబం అనే విధంగానే నేను సర్పంచ్గా కొనసాగుతా, సర్పంచ్గా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా అని చెప్తాను. ఏదైతే ప్రధానంగా విద్య పైన అదేవిధంగా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ పైన కూడా మొత్తం నా దృష్టి సారిస్తా, నిరుద్యోగ యువతకు కూడా అండగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. అవసరమైతే దాతల సహకారంతో నిరుద్యోగ యువతకు ఒక మార్గాన్ని చూపడానికి కానీ విద్యా వ్యవస్థలో మార్పు తేవడానికి కూడా నేను నా వంతుగా కృషి చేస్తానని చెప్తా ఉన్నారు. మరి చూడాలి మరి నాయకత్వం అంతా కూడా పరెడ్డిగూడెం గ్రామానికి సంబంధించినటువంటి ఏ పార్టీ నాయకుడైనా సరే మరి ఇదే సర్పంచ్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండో మరి వాటికి కట్టుబడి ఉండి అందరి సహకారంతో మరి గ్రామాన్ని అభివృద్ధి తీసుకొస్తారా, ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది.